వైటమిన్ డి లోపాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ సింప్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మన బోన్స్, టూత్, మజిల్ హెల్తీగా ఉండాలంటే వైటమిన్ డి చాలా అవసరం. మన బ్లడ్ లో డి పర్సెంటేజ్ 10 నానోగ్రామ్స్ కంటే తక్కువగా ఉంటే అది వైటమిన్ డి డెఫిషియన్సీ అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది అంటే ఎగ్స్, ఫ్యాటీ ఫిష్, మిల్క్, పప్పులు, మష్రూమ్ తినడం వల్ల దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఎండలో అయితే ఎక్కువగా దొరుకుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా పనిచేయడానికి డి విటమిన్ అవసరం. డైలీ పొద్దున్నే స్కిన్ పై ఎండపడేలా ఉండడం వల్ల వైటమిన్ డి దొరుకుతుంది. మరి ఇది ఏ టైం నుంచి ఏ టైం వరకు దొరుకుతుంది అంటే మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు. ఈ టైంలో 15 నుంచి 30 నిమిషాల వరకు బాడీపై ఎండపడేలా చూసుకోవాలి. వైటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనమై తొందరగా విరగడం, గుల్లబారడం జరుగుతుంది. పెద్దవారిలో ఎముకలు అరిగి ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాబ్లం లేడీస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. మారుతున్న లైఫ్ స్టైల్ తో ఎండలో తిరగడం తగ్గిపోయింది. రోజుకు మన బాడీకి ఎంత డి విటమిన్ కావాలి అంటే 800 IU నుంచి 2000 IU వరకు అవసరం ఉంటుంది. ఇది ఏజ్ ని బట్టి, హెల్త్ కండిషన్ ని బట్టి మారుతూ ఉంటుంది. డార్క్ స్కిన్ ఉన్న వారిలో వైటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఫేర్ స్కిన్ ఉన్న వారిలో ఈ లోపం తక్కువగా ఉంటుంది. మజిల్ పెయిన్స్ ఉన్న వారిలో వైటమిన్ డి లోపం ఉండే అవకాశం ఉంది. అందువల్ల బోన్స్ వీక్ అయ్యి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పిల్లలో రికెట్స్ వ్యాధి రావడానికి కారణం కూడా డి విటమిన్ లోపమే. దీనివల్ల ఎముకలు సరిగ్గా ఎదగకపోవడం, ఆకారం మారిపోవడం జరుగుతుంది. వైటమిన్ డి లోపం వల్ల టైప్ 2 డయాబెటీస్, హై బీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వైటమిన్ డి స్థాయి తగ్గిన చాలా మందికి వెంటనే సిమ్టమ్స్ కనిపించవు. అయినా సరే కీళ్ల నొప్పులు, నీరసం, శక్తి తగ్గిపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎముకల నొప్పులు, లోయర్ బ్యాక్ పెయిన్, డిప్రెషన్, స్కిన్ డిసీజెస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్న వారిలో వైటమిన్ డి స్కిన్ కింద స్టోర్ అయ్యి బ్లడ్ లోకి వెళ్ళకపోవడం వల్ల ఈ లోపం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళు తమ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయడం, సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా వైటమిన్ డి పొందొచ్చు. జనరల్ గా బ్లడ్ టెస్ట్ చేసి ఈ లోపాన్ని గుర్తించొచ్చు. వెదర్ కూల్ గా ఉన్నప్పటికీ తలలో చెమటలు పట్టడం, దురద, చిరాకు అనిపించడం కూడా వైటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. కండరాల నొప్పులు దీర్ఘకాలం ఉంటే వైటమిన్ డి లోపం ఉన్నట్లు భావించాలి. మహిళలు, వృద్ధులు రెగ్యులర్ గా వైటమిన్ డి టెస్టులు చేయించుకోవడం మంచిది.